వ్యవసాయం ఎన్నో ప్రయోగాలకు వేదిక. సాగు గిట్టుబాటు కావడం లేదని చాలా మంది రైతులు ఈ రంగం నుంచి తప్పుకుంటున్నారు. కానీ ఇందులోనే ఉంటూ ఆటుపోట్లను తట్టుకుంటూ లాభాలనిచ్చే మార్గాలను అందిపుచ్చుకుంటూ ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ రంగం ఏ రంగానికో తీసిపోదు అని నిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన వాడే రంగారెడ్డి జిల్లాకు చెందిన సురేష్ కుమార్ రెడ్డి. తాను అనుసరిస్తున్న విధానమేంటి, మిగతా రైతులకు తాను ఏం సూచిస్తున్నారు మనము చూద్దాం. సురేష్ కుమార్ రెడ్డి పుడమిని పూజిస్తారు, పక్షులను ప్రేమిస్తారు, మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన ఈ అభ్యుదయ రైతు 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. సాగును లాభసాటి వ్యాపకంగా మార్చుకుని తాను లాభాలు పొందడమే కాకుండా మిగతా రైతులకు కూడా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. వ్యవసాయ రంగం అంటే మూస ధోరణిలో పంటలు సాగు చేసే విధానం కాదని, ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకుంటూ వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తూ మిగతా రంగాలకు తీసిపోని ఉపాధి మార్గమని వివరిస్తున్నారు. ఎప్పుడూ ఒకే తరహా పంటలు వేయటం కంటే వర్షపాతం లెక్కించుకుని పంటలు వేయాలంటారు సురేష్ కుమార్ రెడ్డి. తాను కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. మార్కెట్లో గరిష్ట ధర ఉన్న పంటలనే సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం తక్కువ వర్షపాతం గల ప్రాంతం అయినా ఉన్న తక్కువ నీటితోనే వివిధ రకాల పంటలు సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. మేము వ్యవసాయంలో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే మా అనుభవం ప్రకారం ఏంటంటే ఫస్ట్ వర్షపాతాన్ని లెక్కించుకోవడం, తర్వాత వాతావరణ అనుకూలమైన పంటలు వేసుకోవడం, తక్కువ పెట్టుబడితోని మనకు రిస్క్ లేని పంటలు వేసుకోవడం, వాల్యూ అంటే మన ప్రాంతంలో దేనికైతే వాల్యూ ఉందో కూరగాయలు, వరి, పాలు ఏ దానికైతే మనకు ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న పంటలను వేసుకొని మన దగ్గర దానికి డిమాండ్ ఉన్న పంటలను వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాతావరణ అనుకూలం అంటే మన ఇక్కడ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం అంటే ఇబ్రహీంపట్నం ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలో కూడా ఇబ్రహీంపట్నం ప్రాంతం. ఒక్కొక్కసారి 300 మిల్లీమీటర్లు 400 మిల్లీమీటర్లు పడ్డ సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు 450 మిల్లీమీటర్లు 500 మిల్లీమీటర్లకు వచ్చింది. అయితే తక్కువ వర్షపాతం అన్నప్పుడు మన దగ్గర సమ్మర్లో ఎప్పటి వరకు నీళ్ళు ఉంటాయి, ఎంత పొలం వార్త అనేది బేరీజ్ చేసుకోవడం మంచి పద్ధతి అనేది మా అభిప్రాయం. కూరగాయలు ఫస్ట్ ప్రిఫరెన్స్ నీళ్ళు ఉన్నప్పుడు డ్రిప్ వేసుకొని కూరగాయలు, తర్వాత చిరుధాన్యాలు, తర్వాత వరి, పశుగ్రాసం ఈ రకాల పంటలు వేస్తాం. చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, పల్సెస్, ఇప్పుడు కందులు, ఉలువలు, తర్వాత వరి, పచ్చిగడ్డి ఇలా రకాలు. పశుగ్రాసంలో పూలే జవంతు, కోఫోరు, కోఎఫ్ఎస్ 29, లూసన్, ఎర్జి లూసన్, తర్వాత మళ్ళీ ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, టమాటాలు, వంకాయ, క్యారెట్, బీట్రూట్ మొదలగు పంటలు కాలానికి అనుగుణంగా మార్కెట్కి అనుగుణంగా వేసుకోవడం మా ప్రాంతంలో చేస్తున్న పని. సమగ్ర వ్యవసాయం సురేష్ కుమార్ రెడ్డి విధానం. ఒక పంట వేసి ఎప్పుడో 6 నెలలు ఏడాదికి ఆదాయం తీసుకోవటం కాదు, నిత్యం రైతుకు ఆదాయం వచ్చే విధానాన్ని అనుసరించాలి అంటారు. ఉద్యోగి మాదిరి ఆదాయం వస్తేనే కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్లగలదని చెప్తున్నారు. అందుకే ఏకపంట విధానానికి స్వస్తి చెప్పి కూరగాయలు, చిరుధాన్యాలు, వరి, పశుగ్రాసాల సాగు చేస్తున్నారు. అందులోనూ పాల ఉత్పత్తి పెంచే గ్రాసాల సాగు ద్వారా రైతు ఆదాయం పెంచుకోవచ్చని వివరిస్తున్నారు. సమగ్ర వ్యవసాయం అన్నప్పుడు సంవత్సరానికి 365 రోజులు రైతుకు పని కల్పించడం, రైతుకు పని ఉండడం, తర్వాత లేబర్ మనం ఎంప్లాయ్మెంట్ గిట్ట పని ఇవ్వడానికి సమగ్ర వ్యవసాయం అంటే ఒక రైతుకు 2-3 ఎకరాల పొలం ఉన్న రైతు, 1 ఎకరం పొలంలో పశుగ్రాసం అంటే పశువులు ఒక 4 బర్రెలు కానీ 5 బర్రెల ఆవులు కానీ పెట్టుకోవడం వల్ల నిరంతర ఆదాయం 10 నుంచి 20 వేల వరకు పశువులతో నెలకు నికర ఆదాయం అనమాట. సంవత్సరంలో 12 నెలల్లో సంవత్సరానికి 10 ఏ పని చేసినా పని చేయకపోయినా కొన్ని పశువులు ఉండడం వల్ల వాటర్ ఉన్నా లేకున్నా వాతావరణాన్ని బట్టి 10 నుంచి 20 వేలు మన పశువులతోని, తర్వాత గొర్రెలు, నాటుకోళ్ళు ఇట్లాంటివి పెంచుకోవడం, తర్వాత కూరగాయల వల్ల ఆదాయం, భార్య భర్త ఇప్పుడు ఇతరుల మీద ఒక్కొక్కసారి లేబర్ షార్టేజ్ ఉంటాయి, ఇతరుల మీద ఆధారపడకుండా భార్య భర్తున్నప్పుడు కూరగాయలు కొంచెం వేసుకున్నప్పుడు ఆ కూరగాయలు వాళ్ళిద్దరు తెంపుకొని అమ్ముకొని వాళ్ళ వల్ల రైతు నిరుత్సాహపడరు. లేబర్తో ఇతరుల మీద ఆధారపడకుండా ఇట్లా చేసుకోవచ్చు. లేబర్ ఉన్నప్పుడు లేబర్తో చేసుకోవచ్చు, లేదన్నప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని పంటలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఈ సమగ్ర వ్యవసాయం. తర్వాత సమగ్ర వ్యవసాయం పలు రకాల పంటలు, ఇప్పుడు వరి కొంచెం తినడానికి, పశుగ్రాసానికి, కూరగాయలు అన్సీజన్ ఒక్కొక్కసారి సీజన్ అందరూ వేసి అన్సీజన్ కూరగాయలు, డిమాండ్ ఉన్న కూరగాయలు కొంచెం
అదొకటి కూరగాయలు. తర్వాత పోల్ట్రీ కానీ సమగ్ర వ్యవసాయంలో కొంతమంది పోల్ట్రీకి వెళ్ళొచ్చు, కొంతమంది షీ ఫామ్కి వెళ్ళొచ్చు, కొంతమంది బర్రెలు ఆవులు పెట్టుకోవచ్చు. అలా నికర ఆదాయం ఉంటుంది. ఎప్పటికీ ఒక ఆదాయం అనేది నికర ఆదాయం దిశగా వెళ్తుంది అనేది ఒక ఆలోచన. మా ప్రాంతంలో ఒక్కొక్కసారి డిమాండ్ లేబర్ మనకు ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం అందరు వ్యవసాయం చేస్తుంటారు, పలు రకాల పనులు డిమాండ్స్ ఉంటాయి అన్నప్పుడు మేము వర్షాకాలం వరికి ఈ చిరుధాన్యాలకు వెళ్తున్నాం. తర్వాత ఈ సమ్మర్లో కొంచెం మనకు లేబర్ షార్టేజ్ ఉండదు. కొన్ని పంటలు వర్షాధార పంటలు అయిపోతే వాళ్ళు కూడా మనం వ్యవసాయ పనులకు వస్తారు. అప్పుడు సమ్మర్లో కూరగాయలకు వెళ్తుంటాం. ఈ దిశగా మేము ప్లాన్ చేసుకున్నాం. వర్షాకాలం అంటే కూరగాయలు వేసేందుకు ఎక్కువ వేయచ్చు, కానీ అధిక ఉత్పత్తి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు సమ్మర్ మంచి ఉపయోగం ఉంది. ఈ లేబర్ని లేబర్ని అధిగమించడానికి ఇప్పుడు ఉపయోగాలు ఏంటంటే మనం మల్చింగ్ వేయడం, తర్వాత డ్రిప్ వేసుకోవడం, వీటి వల్ల అయితే మనకు మల్చింగ్ వల్ల అయితే మంచి లాభాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలు, టమాటా చెట్లు కానీ వంకాయ చెట్లు కలుపు అవన్నీ ఇక సమస్యలు. ఈ యంత్రాల గిట్ట మనం నికర వారి సహకారంతో ఈ యంత్రాలు గిట్ట ఉపయోగించుకుంటూ కొంచెం దానితో మేము అధిగమిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. పంట వేసామా, విశ్రాంతి తీసుకున్నామా, కోతకు వచ్చినప్పుడు కోసి అమ్మామా, ఇది ఎక్కువ మంది రైతులు అనుసరించే విధానం. వ్యవసాయం అంటే అది కాదంటారు సురేష్. భిన్న రకాల పంటలు, పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, వాతావరణ ఆధారిత పంటల సాగు ద్వారా రైతు ఆదాయాన్ని పెంచుకోవచ్చని వివరిస్తున్నారు. మనం అనుసరిస్తున్న విధానాలే రైతును నష్టపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెకరాలు సాగు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆదాయం వచ్చిందన్నది ముఖ్యం. వాణిజ్య పంటల సాగుపై భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు రైతులు. కానీ సురేష్ రెడ్డి విధానం మాత్రం ఇందుకు భిన్నం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. పండిన పంటను నేరుగా మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. ఏడాదికి 360 రోజులు ఆదాయం వచ్చేలా పంటల ప్రణాళిక ఉంటే అదే సమగ్ర వ్యవసాయం అవుతుందని చెప్తున్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసినప్పుడే రైతుకు నిత్యం ఆదాయం ఉంటుందని స్వ అనుభవంతో చెప్తున్నారు. పత్తి విత్తనాలు కొనాలి, 4,000 రూపాయలు ఫస్ట్ డే. పోయిన పత్తిని తీయాలి, 2,400 రూపాయలు. 4,000 6,400 రూపాయలు. తర్వాత అచ్చు దోలడానికి 2,000 రూపాయలు. గింజలు పెట్టాలంటే రేపు రాత్రి వర్షం పడ్డది, పొద్దుగాల మనం ఇల్లు తిరగాలి 2 గంటలు 3 గంటలు. లేబర్ ఒక్కరు వేసే పని కాదు, 10 మందితో పని. ఈ ఒక్కరోజు పెట్టకపోతే రేపు మొలవదు. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం, గడప తెరవకుండా వర్షాలు వస్తున్నాయి. ఏదో కొంచెం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వస్తుంది, 4 రోజులు వర్షం. ఆ పత్తి మొత్తం మొలకలేయడం, పత్తి తీసిన కూలీలకు 10 రూపాయల కిలో అయితే రైతు అమ్మితే 15 రూపాయల కిలో, 10 రూపాయల కిలో. కొనేటోళ్ళు ఖరాబ్ అవుతాయి, తీసుకొచ్చి ఇంటికాడేస్తే 3,000 అమ్ముతారు. మంచి కూడా 3,000 అమ్ముతారు, 2,000 అమ్ముతారు. అంటే 50% పంట తీతకే పట్టినప్పుడు రైతుకు వచ్చే ఇన్కమ్ ఏంది? 50,000 రూపాయలు. ఇప్పుడు 20 దున్నడం, డీఫ్లవింగ్ చేయడము, ఫర్టిలైజర్, ఇదంతా మనం 50,000 పెట్టుబడి పెట్టి 60,000 అమ్మితే లాభం ఏముంది? మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం గద్వాల్ జిల్లాలో, జోగులాంబ జిల్లాలో పిల్లలను స్కూల్కి బంద్ చేసి ఇట మనం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. పిల్లలను స్కూల్ ఇట బంద్ చేసి చేస్తున్నదని అనిపిస్తుంది. అదే మన చిరుధాన్యాలకు వెళ్తే సాయిల్ బాగుంటుంది, తక్కువ పెట్టుబడి, తొలి వర్షానికి వేసుకోవచ్చు, ఎంత పొలాన్నైనా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సద్దలు వేసుకున్నాం మనం, 1 ఎకరం సద్దలు వేసుకున్నప్పుడు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల వర్షం పడ్డా పండుతుంది. 45 రోజులు డ్రై స్మెల్ ఉన్న పండుతుంది, సజ్జ అయిపోతుంది. సజ్జ పంట వేసేసుకున్నాక మనకు సరాసరి దిగుబడి 8 నుంచి 12 క్వింటాలు వస్తుంది. మంచి సాయిల్ అయితే 16 క్వింటాలు అయితే వస్తుంది. 12 క్వింటాలు ఉన్నారు, మేము తీసినాం. 16 ఎకరాకు 16 క్వింటాలు బ్లాక్ సాయిల్, ఈ విధమైన నల్ల సాయిల్లో 16 క్వింటాలు వచ్చినాయి. మేము అందరు రైతులు మామూలుగా 1,500, 1,600, 2,000 అమ్ముతున్నారు. ఇప్పుడు మా ఆలోచన మేము తినుకుంటూ మిగతా వాళ్ళకి 25 రూపాయలకు కొంతమందికి అమ్మినాం. పిండిగా చేసి గిట మనం 35 రూపాయల కేజీ గిట అమ్మినాం. తర్వాత ఇప్పుడు మార్కెట్లో పల్లి పిండి కొనుక్కొస్తే 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కొస్తున్నాం పశువులకు. అదే సజ్జలు మేము వండి పెడితే అదే తీరుగా పశువులకు మంచి లాభం, పాల దిగుబడి దొరుకుతుంది. అంటే మాకు దానా ఖర్చులు ఇట పైసల రూపంగా మాకే వచ్చేస్తుంది. కూలీల కొరత రైతుకు పెద్ద సమస్యగా మారింది. దాన్ని అధిగమించేలా పంటల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటారు ఈ రైతు. కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి మల్చింగ్ విధానం అనుసరిస్తున్నారు. నీటి సమస్యను అధిగమించడానికి అవసరమైన మేర డ్రిప్ వాడుతున్నారు. గత 10 ఏళ్ల వర్షపాతాన్ని అంచనా వేసి పంటల సాగు మొదలుపెట్టాలని తోటి రైతులకు సూచిస్తున్నారు.
గతంలో పత్తి సాగు చేసిన ఈ అభ్యుదయ రైతు టెన్షన్తో కూడుకున్న పని అని పక్కన పెట్టారు. విత్తనం వేసింది మొదలు పంట విక్రయించే వరకు టెన్షన్ అని అంటారు ఈ అభ్యుదయ రైతు. పత్తి సాగుకు నాణ్యమైన విత్తనం దొరకటం లేదు. ఇందులో కలుపు సమస్యగా మారింది. పైపెచ్చు ఎరువులు, పురుగుమందులు విరివిగా వాడాల్సి ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడితే పత్తి చేతికి రాని సమస్య. అందుకే పత్తి సాగుకు దూరమయ్యానంటున్నారు సురేష్ రెడ్డి. చిరుధాన్యాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 75 రోజులలో సజ్జలు వస్తున్నాయి, 80 రోజులలో రాగులు వస్తున్నాయి, 90 నుంచి 110 రోజుల్లో జొన్నలు వస్తున్నాయి. అంటే పంట కాలం తక్కువ, షార్ట్ డ్యూరేషన్. ఆ పంట అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వెజిటేబుల్కి వెళ్తే మంచి పోషకాలు, ఇప్పుడు పత్తి వేసినప్పుడు బీటీ, రకరకాల ఫర్టిలైజరు, కెమికల్, పొలాన్ని మొత్తం మనం పాడు చేసుకున్న రీతికి వస్తుంది. అదే మనం సజ్జలు, చిరుధాన్యాలు, రాగులు వేసుకున్నప్పుడు పొలాన్ని పోషకంగా పెంచుతున్నాం, పోషక విలువలు పెంచుతున్నాం. ఆ పొలాలు ఆకుకూరలు కానీ మనకు కూరగాయలు వేసినప్పుడు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు మంచి అంటే సాయిల్లో పెరుగుతుంది. తర్వాత ఈ పంటలు వచ్చినప్పుడు కూడా మంచి వస్తుంది. ఇప్పుడు సైడ్ ఇన్ ఒక పంట చేసినప్పుడు ఇంకో పంట, అంటే ఒక పని చేసినప్పుడు దీని తర్వాత ఇంకో దానికంటే ఉపయోగపడడానికి ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. చిరుధాన్యాల మనం అనుకున్నాం సమగ్ర వ్యవసాయము, చిరుధాన్యం అనుకున్నాం. పశుగ్రాసం అవసరం. పశుగ్రాసం 1000 పెట్టి 30,000 పెట్టి లారీ కొనుక్కొని రావడం గొప్పతనం కాదు. డైరీ పెట్టి చిరుధాన్యాలు వేస్తే దీని మీద 20,000 వస్తాయి. అదే మళ్ళీ 20,000, 10,000 గడ్డికి వస్తున్నాయి. దాన్ని ఎండకాలంలో మనం ప్రొక్లీన్ చేసి మనం ఎండకాలంలో సైలేజ్గా చేసుకొని సొప్పు ఒక దగ్గర పెట్టుకొని వేసినప్పుడు మళ్ళీ దాంతో వాల్యుయేషన్ ఎంత అంటే మనం చెప్పలేని అంత వాల్యుయేషన్. ఒక్కొక్కసారి 20,000, 30,000 లారీ కొనాల్సి వస్తుంది. అది తప్పుతుంది మనకు. వ్యయ ప్రయాసాలు పడి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా తప్పుతుంది కదా గడ్డి వల్ల. ఈ కందులు ఉన్నాయి, మనకు తినడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కంది పుట్టు పశువులకు ఉపయోగపడుతుంది. కందులు మార్కెటింగ్ మంచి. ఇప్పుడు నవంబర్లో ఒక వర్షం పడ్డదంటే మంచి కందులు రిజల్ట్. పంట సాగుకు ప్రకృతి ఎంతో మేలు చేస్తోంది. కానీ రైతు ప్రకృతిని నాశనం చేసే విధానాలు అనుసరించడం ద్వారా నష్టపోతున్నాడు. మిగతా రైతులకు భిన్నంగా ప్రకృతి అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు సురేష్ రెడ్డి. పొలం చుట్టూ చెట్లను పెంచుతున్నారు. తన పొలాన్ని పక్షులకు నిలయంగా మార్చారు. ఫలితంగా లాభాల బాటలో పయనిస్తున్నారు ఈ అభ్యుదయ రైతు. తక్కువ పెట్టుబడి ద్వారా చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు సురేష్ రెడ్డి. రైతులు వాణిజ్య పంటలు సాగు చేసి కొన్ని సందర్భాల్లో 4 ఖర్చుకోవటం కంటే తక్కువ వర్షపాతంలోనూ చిరుధాన్యాలు సాగు చేసి పోషకాహార లోపాన్ని తరిమికొట్టొచ్చని వివరిస్తున్నారు. చిరుధాన్యాలు సాగు చేస్తే పశువులకు ఆహారం అందుతోంది. బయట నుంచి ఫీడ్ కొనాల్సిన అవసరం ఉండదు. చిరుధాన్యాలు సాగు చేసినా ఎకరానికి 30,000 రూపాయలు సంపాదించొచ్చని చెప్తున్నారు. 75 నుంచి 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాలకు కూరగాయల సాగు మంచి లాభసాటి మార్గమని చెప్తున్నారు. చిరుధాన్యాల సాగు తర్వాత కూరగాయలు వేసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చిరుధాన్యాల సాగుతో భూమి సారవంతమవుతుంది. పొలం చుట్టూ చెట్లు పెంచుతున్నారు సురేష్ రెడ్డి. వీటిపై ఆవాసం ఏర్పరచుకుంటున్న పక్షులు పొలంలో ఉండే చీడపీడలను తింటున్నాయి. రైతులు రసాయన ఎరువులను విరివిగా వాడుతున్న కారణంగా పక్షులు చనిపోతున్నాయి. పంటకు మేలు చేసే చీడపీడలు, పక్షులు చనిపోవటం ద్వారా మొత్తం వ్యవసాయం గతి తప్పుతోంది. అలా కాకుండా పంటకు ప్రయోజనం చేకూర్చే విధానాలు అనుసరించాలని వివరిస్తున్నారు ఈ యువ రైతు. పక్షులు పంటను నాశనం చేస్తున్నాయి అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి తప్ప చెట్లు నరకకూడదని వివరిస్తున్నారు. పక్షులుంటే హానికర క్రిములను తింటాయి. ఈ విధానం రైతు ఖర్చు తగ్గించుకునే మార్గం అంటారు సురేష్ రెడ్డి. ఫాలీ హౌస్, గ్రీన్ హౌస్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీడ. ఫాలీ హౌస్ కాన్సెప్ట్, గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నీడ, వర్షం పడకుండా ఉండడం. అదే ఒక ఇది అయితే మాకు తెలిసింది. శాస్త్రవేత్తలు, ట్రైనింగు, పుస్తకాలు ఇవన్నీ చూసినాక అదేంటంటే కొన్ని రకాల చెట్లను మనం పెంచినప్పుడు నీడని ఇవ్వడం ఒక ఎత్తు. అంటే ఒక్కసారి పోయినా ఇంకోసారి పని. సమ్మర్లో మంచి కాన్సెప్ట్, మంచి ఆఫ్ షేడ్. తూర్పు ఎండ వచ్చినప్పుడు పడమట ఎండని మొత్తం చెట్లు కాపాడుతాయి. అప్పుడు మనకు ఆఫ్ షేడ్ అవుతుంది. దాని ఎండ నుంచి కాపాడుకుంటున్నాం ఒకటి. తర్వాత ఈ పొలాలల్లో పురుగులు, నిద్రావస్తున్న కక్కున్స్ ఇవన్నీ తినంటే పక్షులు కావాలి. ఎక్కడికెళ్ళో వచ్చి పక్షులు మన పొలంలో అబ్జర్వ్ చేయవు. ఇప్పుడు కరెంటు తీగల పై నుండి చేస్తాయి, తర్వాత ఈ చెట్ల మీద నుండి చేస్తాయి, రకరకాలుగా చేస్తున్నాయి. అంటే ఈ చెట్లకు మనుషులు ఉంటేనే ఊరు ఉంటుంది. అంటే నీళ్లు అన్ని వసతులు ఉన్న దగ్గరనే ఇల్లు కట్టుకుంటాం మనం కూడా. పక్షులైనా అంతే. మనకు ఎక్కడైతే చెట్లు ఉండి మనకు నీళ్లు వసతి ఉన్న దగ్గరనే చెట్లు పెరుగుతాయి.
అవి ఆ చెట్లు మనం పెట్టాల్సింది నా ఉద్దేశం అయితే మనం ఏ ఒక్క చెట్టు గిట్ట నేను గుంత తీసి పెట్టిన చెట్టు పెట్టలేదు ఇప్పటివరకు అయితే. ఈ ఉన్న చెట్లు మాత్రం పక్షులు తిని గింజలు వేసినాయి, తింటూ వేసినాయి, రొట్టె దార వేసినాయి అనేది ఆ ద్వారా మెల్లిన చెట్లనే పెంచుతున్నాం. సపోజ్ ఒక నెమిలి చెట్టు ద్వారా అట్లుంటుంది. వేప చెట్టు ఉంది, వేపాకు పొలంలో రాలుతుంది, వేపకాయ పొలంలో రాలుతుంది. అది మంచి ఎండు తెగులు తట్టుకోవడానికి మంచి ట్రైకోడర్మా అట్లాంటి పొలంలో తయారయ్యి ఎండు తెగులు తట్టుకుంటుంటాయి. తర్వాత ఆకుల వల్ల రకరకాల భూమి లూజ్ ఉండడం ఈ ఆకుకూరలకు చాలా మంచి ఉపయోగపడతాయని మేము గత 20 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లని ఇవి కొట్టడం అయితే పెట్టకున్నా సరే చెట్లు కొట్టకపోవడం మంచిది అనేది మా అభిప్రాయం. అవి పెరుగుతున్నాయి. సరే చెట్ల మీదే అడిషనల్గా సంవత్సరానికి 10 నుంచి 15 రూపాయలు మేకలకు ఉపయోగపడతాయి, పశువులకు ఉపయోగపడతాయి ఆకులు. అట్లా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా జొన్నలు సజ్జలు వేసినప్పుడు పక్షులు వస్తాయి. వచ్చినప్పుడు మేమేం చేస్తున్నాం, దాన్ని తెలుపు ఎరుపు గల రిబ్బన్స్ కడుతున్నాం. 15 రోజులు పంట వచ్చినప్పుడు రామచిలుకలు, కాకులు, బండారిగాలు ఇవన్నీ ఆ తూర్పు పడమర దిశ కట్టినప్పుడు ఆ మెరుపుకు పక్షులు అనేది పక్కకు పోతున్నాయి. ఒక 15 రోజులు. సన్ఫ్లవర్ ఉంది, సన్ఫ్లవర్ ఉద్దేశం మనం పేపర్ ప్లేట్స్ ఉంటాయి, అవి రివర్స్ కట్టేసేస్తే ఆ సిల్వర్ కలర్ ఉంటుంది, ఆ మెరుపుకే వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మొక్కజొన్న ఉంటుంది, మొక్కజొన్నకు రామచిలుకలు వస్తాయి, రిబ్బన్స్ కట్టేస్తే అవి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మేము గత 5-6 సంవత్సరాల నుంచి డాక్టర్ వాసుదేవరావు సహకారంతో సలహాలతో ఈ వాళ్ళ సుఖశేరిక విభాగం శాస్త్రవేత్తలతో మా విలేజ్లో ఇప్పుడు 70 ఎకరాల వరకు పక్షులు తినే పంటలను వేసి రక్షించుకొని అమ్ముకోవడం జరుగుతుంది. నేల ఆరోగ్యంగా ఉంటేనే దిగుబడి పెరుగుతోంది. భూమిలో సారం పెరగడానికి వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు క్షేత్ర ప్రదర్శనలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. నీటి సంరక్షణ పద్ధతులు అనుసరిస్తున్నారు. పంట మార్పిడి ద్వారా నేల సారం కాపాడొచ్చన్నది సురేష్ రెడ్డి సూచన. అందుకే పశువులను పెంచుతూ పాల ద్వారా ఆదాయం పొందుతూ పొలానికి పెంట తోలుతున్నారు. చెరువు మట్టి తోలటం ద్వారా నేల సారం పెంచొచ్చు. పొలం నుంచి వచ్చే చెత్తను ఓ దగ్గర వేస్తే ఎరువుగా మారుతుంది. దాన్ని పొలంలో వేయటం ద్వారా సారం పెరుగుతుంది. ఇవే రైతుకు ప్రయోజనం చేకూర్చే మార్గాలని చెప్తున్నారు. మా దగ్గర మేము నేల సారం కాపాడుకోవాలంటే ఫస్ట్ పంట మార్పిడి. ఇప్పుడు ఈ సంవత్సరం వరేసినాం, మళ్ళీ పంట కూరగాయలు వేస్తాం, మళ్ళీ ఇంకో పంట క్యారెట్ బీట్రూట్ వేస్తాం. ఒకసారి వేరు ద్వారా వచ్చేటి వేస్తాం, ఒకసారి కాయ ద్వారా వచ్చేది చేస్తాం, ఒకసారి ఆకు ద్వారా తిని అంటే రకరకాల మార్పు చేసుకో పశుగ్రాసం చేస్తాం ఒక్కొక్కసారి. ఇట్లా చేయడం వల్ల నేలలో ఈ పురుగు ఈ ఇయర్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. మన సంకల్పం వ్యవసాయం, మనం ఫ్యూచర్ వ్యవసాయం, మన దేహమే వ్యవసాయం అనుకున్న రైతు పశువులను పెట్టుకోవాలి, చేసుకోవాలి. కొద్దిగా గొప్ప సరే 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారైనా మనం ఎరువు పాడుకోవాలి. తర్వాత ఇప్పుడు మిషన్ కాకతీయ కింద మిషన్ కాకతీయ కింద మనకు ట్యాంక్ సిల్ట్ వేస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ప్రభుత్వం చేస్తుంది. అట్లాంటి ఎరువులను ట్యాంక్ సిల్ట్ వాడాలి. తర్వాత ఆకులు అలాలు వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. అనేసి ఏం లేకున్నా సరే చెట్టాకులు ఊకి తలగబెట్టకుండా మూలలో పడేస్తే అది ఎరువవుతుంది. ఒక గడ్డి ఉంది, మనం పీకిన కలుపును తానేసిన అది న్యాచురల్గా ఎరువైపోతుంది. మనం వెరువుగా పని కట్టుకొని దాన్ని వర్మి కంపోస్ట్ చేసి లేబర్ అనౌన్స్మెంట్ చేసుకున్నా ఏదో మూలకు పడేస్తే అదే 6 నెలలు 3 నెలలు కొన్ని వర్షం పడితే కులిపోయి ఎరువవుతుంది కదా. అట్లాంటి కార్యక్రమాలను చేసుకోవాలి. వాటర్ షెడ్ కార్యక్రమాల ద్వారా నీటి నిల్వ పెంచొచ్చు. ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు ఇది అవసరం. ఉరికే నీటిని నడిపించాలి, నడిచే నీటిని భూమిలోకి ఇంకించాలి. తక్కువ నీరు అవసరమయ్యే పంటలపై రైతులు ఆసక్తి చూపాలి. నీటి వృధాను అరికట్టడానికి రైతులు డ్రిప్ వాడాలి. ఈ విధానాలే రైతును సాగునీటి కొరత నుంచి బయటపడేస్తాయని సూచిస్తున్నారు. నీటి ఆదాపై అవగాహన పెంచుకోవటానికి రాలేగావ్ సిద్ధి వెళ్లామని చెప్తున్నారు ఈ అభ్యుదయ రైతు. నేను 2003లో దేవేందర్ గౌడ్ హోంశాఖ మంత్రికి ఒక మెమోరాండం ఇస్తే మాకు 30 లక్షల వాటర్ షెడ్ స్టార్ట్ చేసినాం. అప్పుడు మా ప్రాంతంలో నాకు తోచిన రీతిగా రాలేగావ్ సిద్ధి పోయి చూసి వచ్చినాక మన ప్రాంతంలో ఎట్లా చేసుకోవాలనేది చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, CCTC వర్క్స్ ఎట్లా చేసుకోవాలనేది అప్పట్లో నేను చూసి మా ప్రాంతంలో వాటర్ షెడ్ ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ జయశ్రీ గారు మేడం సహకారంతో మా ప్రాంతంలో మంచి వాటర్ షెడ్ కాన్సెప్ట్, ఒక 4 చెక్ డ్యామ్లు, ఒక 3-4 కిలోమీటర్ల CCT, ఒక 30 సమతల
కుంటలు ఊటకు కుంటలు ఇట్లాంటి 30 లక్షల ప్రోగ్రామ్స్ రైతులకు పొలాల చెప్పి చేయించినాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ఇంకా చేసుకుంటున్నాం. అదే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 2003లో నేను కరువును చాలా పశువులకు నీళ్ళు కొనుక్కొచ్చి పోసినాము. అదే 2015 కరువు అధిగమించినాం. ఉరికేట్ నీటిని నర్సెట్ చేస్తున్నాం, నర్సెట్ నీటిని ఇంకెటాట్ చేస్తున్నాం అనేది ఈ కాన్సెప్ట్తో మాకు ఉన్న కాడికి మంచిగా ఉంది. విరివిగా వాడతలేము. ఎక్కువ సమ్మర్లో ఒరేయాలని ఆలోచన లేదు. వరి వేయడం ఏంటంటే తినడానికి తిండి గింజల ఆస్కారం పశువు గడ్డికి ఉంచి ఉపయోగపడాలి. తర్వాత కమర్షియల్ డ్రిప్ ప్రతి ఒక్క మా గ్రామంలో కేవీకే సాయంతో కుప్పం మనకంటే తక్కువ వర్షపాత ప్రాంతాలు పోయి చూసినాం, మనకంటే ఎత్తైన ప్రాంతాలు చూసినప్పుడు వాళ్ళు డ్రిప్ వేయడం. మా ఊర్లో ఇప్పుడు 30% డ్రిప్ అయిపోయింది. 2020 వరకు 100% డ్రిప్ అయిపోవాలని కూడా మనం ప్రభుత్వం సహకారం ఉంది, మా రైతుల సహకారంతో మేము చేసుకుంటామనే ఆలోచన ఉంది. రైతు వృత్తి చేపట్టినా తాను రైతునని గర్వంగా చెప్పుకుంటున్నారు. మిగతా రంగాలకు సాగురంగం తీసిపోదని వివరిస్తున్నారు. మిగతా రంగాల్లోనే కాదు వ్యవసాయంలోనూ ఆదాయం వస్తుందని చెప్తున్నారు. రైతుల మధ్య సమన్వయం ఉంటేనే ప్రభుత్వంతో పని చేయించుకోగలుగుతారని రైతు లోకానికి పిలుపునిస్తున్నారు. మంచి ఆదాయం తీసుకుంటున్న రైతులను చూసి మిగతా రైతులు నేర్చుకోవాలని చెప్తున్నారు. రానున్న రోజులలో రైతుకు మంచి రోజులు వచ్చినాయైతే నేను గర్వంగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల క్రితం నేను ఏం చేస్తున్నానంటే వ్యవసాయం చేస్తున్నా అని ఒక నలుగురు ముంగట అనుకోలేకపోతుంది. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను వ్యవసాయం చేస్తున్నా అనే ఆలోచన వచ్చింది. ఈరోజు నన్ను 2 రాష్ట్రాల రైతులు ఇంటర్నెట్లో చూసి పేపర్లలో చూసి లేదు మన రిలేషన్షిప్లో రాజకీయంలో సురేష్ ఏం పంట వేసినావు, ఏం కూరగాయలు వెళ్తున్నాయి, ఏమొచ్చినాయి, మాకు ఈరోజు పాలు పోస్తావా, కూరగాయలు ఏమన్నా ఇస్తావా అనేటానికి వచ్చింది. మేము కూడా గర్వంగా అధికారుల దగ్గరకు పోయినప్పుడు మా దగ్గర ఉన్న కంకులు కానీ కూరగాయలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏం చేస్తుంటే వ్యవసాయం అనేది ఒక డిగ్రీ పక్కకు ఉంది. అంటే రాబోయే కాలంలో ఒక రైతు గిట్ట డాక్టరేట్ ఇస్తే అప్పుడు కరెక్ట్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి స్థాయికి వస్తుంది. ప్రజా పంపిణీలో చిరుధాన్యాలను సరఫరా చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని తరిమికొట్టవచ్చు. వీటి ద్వారా నేల సారం పెరుగుతోంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగు సాగిపోతుందని సురేష్ రెడ్డి వివరిస్తున్నారు. ఇలాంటి అభ్యుదయ రైతుల అనుభవాలు మీకు వివరిస్తూనే ఉంటుంది నేల తల్లి.